బాబాయ్ మామూలుగానే మన గోదావరి భోజనానికి పేరెట్టక్కర్లేదు, అలాంటిది వీళ్ళు 120 వెరైటీలు పెట్టారు. నాకు మా తాంబెలిగడికి అయితే మత్తి పోయింది బాబాయ్. ఈ రోజు నేను మా తాంబెలిగడు తెలిసిన వాళ్ళ పాప హాఫ్ సారీ ఫంక్షన్ ఉంటే భీమవరం నుండి ఎరగవరం ఊరొచ్చాం బాబాయ్. ఇంకా లోపలికి వెళ్ళిన వెంటనే స్టేజ్ డెకరేషన్ ఎంట్రీ కూడా దేవకన్నీలతో డిఫరెంట్ గా కొట్టారు బాబాయ్. ఇంకా తిండి విషయానికి వస్తే వెల్కమ్ డ్రింక్ కింద ఒక మాక్టైల్ ఇచ్చారు, చల్లగా వెళ్ళిపోయింది బాబాయ్. తర్వాత నాన్ వెజ్ స్నాక్స్ కింద పత్రకా గోషు, మలై చికెన్, చికెన్ కబాబ్, ఫ్రైడ్ చికెన్ బాబాయ్, బోల్డ్ రకాలు బాబాయ్. జనాలు ఆ పానీపూరి చాట్ల దగ్గర మామూలుగా లేరు. డైనింగ్ లో కూడా నార్మల్ డైనింగ్ నుండి విఐపి డైనింగ్ కూడా పెట్టారు బాబాయ్. ఇంకా మెయిన్ కోర్స్ లోకి వెళ్తే ఒక రోటీ 2 రకాలు నానేశారు బాబాయ్. తర్వాత ఆఫ్ఘనీ చికెన్, నాటుకోడి పులుసు, క్రీమీ మటన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, చిట్టు ముత్యాల రొయ్యల పాల కూడా వేశారు. నెక్స్ట్ గోంగూర రొయ్యలు, కట్టి చేప, ఆఫ్ఘనీ మటన్, పండుగప్ప, పచ్చి రొయ్యలు, కోడిగుడ్డు, మటన్ ఫ్యాట్, పీతలు, మటన్ కీమా సాంబార్ రైస్ అంట బాబాయ్. ఇంకా చాలా ఐటమ్లు ఉన్నాయి బాబాయ్. నా ప్లేట్ సాలేదని వేసుకోలేదు. ఇంకా ప్రతి ఐటమ్ కూడా తుక్కు రేగిపోయింది బాబాయ్. మా తాంబెలిగడ పీతల మొత్తాన్ని పిండి అవతల పడేసాడు బాబాయ్. అంత తిని బయటకు వస్తే ఇంకా నాన్ వెజ్ టిఫిన్లు, స్వీట్లో అయితే దగ్గర 20 వెరైటీలు అంట బాబాయ్. ఎంతకీ క్యాటరింగ్ ఎవరు చేశారంటే విజయ్ క్యాటరర్స్ అంట. స్క్రీన్ మీద అయితే వాళ్ళ నెంబర్ ఇస్తాను చూసేయండి. మన గోదావరి భోజనాలు అంటే ఆర్కెస్ట్రా కామెంట్ చేసేయండి బాబాయ్. ఉంటాను మరి అయితే జాగ్రత్త.